అనంతమైన విశ్వంలో మన కళ్లకు కనిపించని ఎన్నో లోకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైనది, అత్యంత రహస్యమైనది వైకుంఠం. ఇది కేవలం ఒక లోకం కాదు, జననం, మరణం, కాలం, బాధలు లేని శాశ్వత ఆనందరాజ్యం. ఒక్కసారి ఊహించండి, మనిషి జీవితమంతా కష్టాలు, సుఖాలు, ఆశలు, నిరాశలతో నిండి ఉంటుంది. కానీ ఒక ప్రదేశం ఉంది, అక్కడ కన్నీరు లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు. అక్కడ ప్రతి క్షణం ఆనందమే. అదే వైకుంఠం. హిందూ శాస్త్రాల ప్రకారం వైకుంఠం భౌతిక విశ్వాసానికి అతీతంగా ఉంటుంది. మనం చూస్తున్న గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు అన్నింటికీ ఆవల ఉన్న దివ్యలోకం అది. పురాణాల్లో దీనిని పరమపదం, నిత్యావిభూతి అని కూడా పిలుస్తారు. అక్కడ కాలం ప్రభావం ఉండదు. మనకు ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక యుగం అనే లెక్కలు ఉంటాయి. కానీ వైకుంఠంలో కాలమే నిలిచిపోయినట్లుగా ఉంటుంది. వైకుంఠ ప్రవేశ ద్వారం వద్ద ఇద్దరు మహాద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు, విజయుడు. ఒకరోజు బ్రహ్మ మానస పుత్రులైన నవక, సనందన, సనాతన, సనత్కుమారులు శ్రీ విష్ణువుని దర్శించడానికి వైకుంఠానికి వచ్చారు. కానీ జయ విజయులు వారిని అడ్డుకున్నారు. దీనికి కోపగించిన మునులు వారిని శపించారు. మీరు దైవలోకం నుండి భూమిపై అసురులుగా జన్మిస్తారని శాపమిచ్చారు. ఆ శాపం వల్లే వారు 3 జన్మల్లో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్రుడుగా పుట్టారని పురాణాలు చెప్తున్నాయి. ఈ సంఘటన వైకుంఠ రహస్యాల్లో అత్యంత ప్రసిద్ధమైనది. పురాణ వర్ణన ప్రకారం అక్కడి భవనాలు బంగారంతో కాదు, దివ్యకాంతులతో నిర్మించబడి ఉంటాయి. రోడ్లు రత్నాలతో మెరిసిపోతాయి. అక్కడ ప్రవహించే నదులు సాధారణ నీటితో కాకుండా దివ్య అమృతంతో నిండి ఉంటాయి. వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పక్షులు కూడా నారాయణ నారాయణ అని గానం చేస్తాయని వర్ణనలు చెప్తాయి. అక్కడ నివసించే ప్రతి జీవి విష్ణు భక్తిలో మునిగిపోయి ఉంటుంది. వైకుంఠం మధ్యలో ఒక అద్భుతమైన దివ్య సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంపై శ్రీ మహావిష్ణువు ఆదిశేషువుపై ఆసీనుడై ఉంటాడు. ఆయన పక్కనే మహాలక్ష్మీదేవి ఉంటుంది. విష్ణు శరీరం నుండి వెలువడే దివ్యకాంతి కోట్లాది సూర్యుల ప్రకాశం కంటే ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయినా ఆ కాంతి కళ్లకు బాధ కలిగించదు. అది అపారమైన శాంతిని ప్రసాదిస్తుంది. పురాణాల ప్రకారం నిష్కమ భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించిన వారు, ధర్మ మార్గంలో జీవించిన వారు, భగవన్నామాన్ని స్మరిస్తూ జీవితం గడిపిన వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారని చెప్తారు. అక్కడికి చేరుకున్న ఆత్మ మళ్లీ జనన మరణ చక్రంలోకి రాదు. అందుకే వైకుంఠాన్ని మోక్షధామం అని కూడా పిలుస్తారు. ఆధునిక శాస్త్రం వైకుంఠం ఉనికిని నిర్ధారించలేదు. అయితే విశ్వానికి అవతల మరిన్ని డైమెన్షన్లు మనకు కనిపించవని, వాస్తవాలు ఉండవచ్చని కొందరు భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది పురాణాల్లో చెప్పిన వైకుంఠ భావనతో కొంతమేర పోలిక కలిగి ఉందని కొందరు పరిశోధకులు చర్చిస్తున్నారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు లేవు. వైకుంఠం నిజంగా ఎక్కడ ఉంది? అది విశ్వానికి అవతల ఉన్న ఒక దివ్యలోకమా, లేక భగవంతునితో సంపూర్ణ ఏకత్వాన్ని పొందిన ఆత్మస్థితికి ఇచ్చిన పేరా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవ్వరికీ తెలీదు. కానీ కోట్లాది మంది భక్తులు ఒక విషయం మాత్రం నమ్ముతారు. జననం లేని చోటు, మరణం లేని చోటు, బాధలు లేని చోటు, శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నిత్యానందం మాత్రమే ఉండే ఆ దివ్య రాజ్యమే వైకుంఠం. ఓం నమో నారాయణాయ అంటూ భక్తితో స్మరించిన ప్రతి హృదయంలో వైకుంఠానికి వెళ్లే మార్గం ప్రారంభమవుతుందని పురాణాలు చెప్తున్నాయి.